ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కొక్కసారి తల్లికి బిడ్డకు కూడా చాలా ప్రాణాంతకమైన సమస్యగా మారవచ్చు. ఐఎమ్ డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్ అట్ సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్. నార్మల్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే చాలా కామన్ ప్రాబ్లమే, సింపుల్ గా మెడిసిన్స్ తో తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి మనకి సిమ్టమ్స్ గుర్తించడం కూడా కష్టము. నార్మల్ గా ప్రెగ్నెన్సీ లేని టైంలో అయితే సిమ్టమ్స్ ఉంటే తప్ప యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. సిమ్టమ్స్ లేకపోతే ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రెగ్నెన్సీలో మాత్రం ఏ సిమ్టమ్ లేకపోయినా ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనం యూరిన్ కల్చర్ చేసి బ్యాక్టీరియా ఉన్నాయా, ఉంటే తప్పకుండా ట్రీట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ బ్లాడర్ కి అక్కడి నుంచి కిడ్నీ కూడా స్ప్రెడ్ అయ్యి ఒక్కొక్కసారి నెలలు నిండక ముందే నొప్పులు రావడము, ఉమ్మ నీరు పడిపోవడము, బిడ్డ చిన్న సైజ్ గా పుట్టడము అంటే ఐయుజిఆర్ అంటాము, అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. తల్లికి మాత్రం ఒక్కొక్కసారి ప్రాణాంతక సమస్య అవ్వచ్చు. ఇది ఇన్ఫెక్షన్ కిడ్నీ ద్వారా బ్లడ్ లోకి వెళ్ళిపోయి సెప్టిక్ అంటాం కదా, సెప్టిక్ షాక్ ఆర్ యూరోసెప్సిస్ వచ్చేసి ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం కూడా అవుతుంది. సో ఇన్ఫెక్షన్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. సిమ్టమ్స్ లేకున్నా కూడా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి వాళ్ళ ఆబ్స్ట్రిషన్ యూరిన్ టెస్ట్ చేస్తారు.